నేను మొదటిసారి అలిపిరి మెట్టు మార్గం ద్వారా తిరుమలకి వెళ్తున్నా. నేను మొదటి మెట్టు దగ్గర టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి మనము ఫస్ట్ మెట్టు నుంచి కొన్ని మెట్లు ఎక్కి పైకి ఎక్కి వస్తే మనకు ఎదురుగా మండపాలు గోపురం అయితే కనిపిస్తుంది. ఎదురుగా ఒక పెద్ద గోపురం అయితే కనిపిస్తుంది. ఈ గోపురం పేరు వచ్చేసి రాజగోపురం లేదా ప్రథమ గోపురం అని అంటారు. ఇది చూడడానికి చాలా పెద్దగా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఈ మెట్ల దారిలో మనకు ఇలాంటి గోపురాలు 4 అయితే కనిపిస్తాయి. ఈ గోపురాలే కాకుండా మనకు శ్రీ మహావిష్ణు దశావతారాలు, ఈ అలిపిరి మెట్ల దారిలో మనం నడిచి వెళ్ళేటప్పుడు ఈ దారి పక్కన మనకు జింకలు అయితే కనిపిస్తాయి. నాకైతే ఇక్కడైతే కనిపించాయి. ఈ జింకలు ఈ మెట్ల దారిలో ఏదో ఒక ప్రదేశంలోని మనకు తప్పకుండా కనిపిస్తాయి. జింకలే కాకుండా మనకు దుప్పులు కూడా కనిపిస్తాయి. మెట్ల పక్కన మనకు ఒక పెద్ద బండరాయి పైన ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారు. వెళ్లే వాళ్ళు ఇక్కడ మొక్కుకుంటారు. మరి కొందరు వచ్చేసి కోరికలు కోరుకొని అయితే వెళ్తారు. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ మహావిష్ణు దశావతారాలలో 2వ అవతారం దగ్గరకు అయితే వచ్చాము. ఈ అవతారం వచ్చేసి కూర్మావతారం. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు నడిచి వెళ్తే ఇక్కడ మనకు 2వ గోపురం అయితే వస్తుంది. ఈ గోపురం పేరు వచ్చేసి మైసూర్ గోపురం. శ్రీ మహావిష్ణు దశావతారాలలో 3వ అవతారం దగ్గరకు అయితే వచ్చాము. ఈ అవతారం వచ్చేసి వరహ అవతారం. 1000 మెట్ల దగ్గరకు అయితే వచ్చాము. మనం వచ్చేసి ఇప్పుడు శ్రీ మహావిష్ణు దశావతారాలలో 4వ అవతారం దగ్గర అయితే ఉన్నాము. ఈ అవతారం వచ్చేసి శ్రీ నరసింహ అవతారం. మహావిష్ణు దశావతారాలలో 5వ అవతారం దగ్గర అయితే ఉన్నాము. ఈ అవతారం వచ్చేసి వామన అవతారం. ఇక్కడే మనకు ఒక చిన్న మండపం కింద రామానుజాచార్యులు అయితే ఉన్నారు. వెళ్లే వాళ్ళు ఇక్కడ మొక్కుకొని అయితే వెళ్ళండి. ఒక 1900 మెట్ల దగ్గరకు అయితే వచ్చాము. మనం వచ్చేసి ఇప్పుడు 3వ గోపురం దగ్గరకు అయితే వచ్చాము. ఈ గోపురం పేరు వచ్చేసి గాలి గోపురం. 6వ అవతారం అయితే కనిపిస్తుంది. ఈ అవతారం వచ్చేసి శ్రీ పరశురాముని అవతారం. ఇప్పుడు శ్రీ మహావిష్ణు దశావతారాల 7వ అవతారం దగ్గర అయితే ఉన్నాము. ఈ అవతారం వచ్చేసి శ్రీ రామావతారం. మనం వచ్చేసి ఇప్పుడు శ్రీ మహావిష్ణు దశావతారాలలో 9వ అవతారం దగ్గరకు అయితే వచ్చాము. ఈ అవతారం వచ్చేసి శ్రీకృష్ణ అవతారం. శ్రీ మహావిష్ణు దశావతారాలలో 10వ అవతారం దగ్గర అయితే ఉన్నాము. ఈ అవతారం వచ్చేసి శ్రీ కలికి అవతారం. ఇక్కడకు దశావతారాలు పూర్తి అయితే అవుతాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు నడిచి వస్తే ఇప్పుడు మనం ప్రసన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరికి అయితే వస్తాము. దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడమే కాకుండా కొంతమంది ఇక్కడ కోరికలు కోరుకుని మొక్కుని కూడా వెళ్తారు. మళ్ళీ నాకు ఇక్కడైతే జింకలు అయితే కనిపించాయి. ఇక్కడ చూడండి, ఈ జింకలు వచ్చేసి ఈ మెట్ల దారిలోని ఏదో ఒక ప్రదేశంలోని తప్పకుండా అయితే కనిపిస్తూనే ఉన్నాయి. మళ్ళీ నేను నడిచి వెళ్ళేటప్పుడు ఈ దారిలోని నాకు ఇక్కడ ఒక అడవి ఉడత అయితే కనిపించింది. చాలా అందంగా అయితే ఉంది. ఈ గుడి గ్రామ దేవతల గుడి. ఇప్పటి వరకు మనం 6 కొండలు అయితే ఎక్కాము. ఇప్పుడు మనం ఎక్కబోయేది 7వ కొండ. సోమవారం ఉండే కొండ సోమవారికి దిష్టి తగలకుండా గ్రామ దేవతలు ఇక్కడ అయితే ఉంటారు. మనం వచ్చేసి ఇప్పుడు 4వ గోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఈ గోపురం పేరు వచ్చేసి మోకాళ్ళ మిట్ట గోపురం లేదా మోకాళ్ళ మెట్ల పర్వతం అంటారు. దీన్నే మోకాళ్ళ మెట్లు కూడా అని పిలుస్తారు. ఇక్కడ నుంచి మోకాళ్ళ మీద మెట్లు అయితే ఎక్కుతూ ఉంటారు. మీ ఇష్టం, మీరు ఎన్ని మెట్లు ఎక్కాలనుకుంటారో అన్ని మెట్లు అయితే ఎక్కవచ్చు. ఇక్కడ నుంచి మనకు పై వరకు ఇంకా 650 మెట్లు అయితే. ఏమందరూ బాబు, నువ్వు మరీ దగ్గర బాబు, దాన్ని మరీ దగ్గరికి వెళ్ళి బెదిరిపోయి మనం వచ్చేసి 3500 మెట్లు అయితే పూర్తయితే చేశాము. ఇంకా 50 మెట్లు అయితే ఉన్నాయి. లాస్ట్ మెట్టు దగ్గర కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి లాస్ట్ మెట్టుకి మొక్కుకొని ఇంకా ముందుకైతే వెళ్తారు. ఇక్కడికి 3550 మెట్లు అయితే పూర్తి అయితే అవుతాయి.